రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ రిజిస్ట్రేషన్ల దందా. తిరుమలగిరి మండల కేంద్రంగా అధికారుల నకిలీ స్టాంపుల తయారీ. దళారీలుగా అవతారం ఎత్తిన ఓ మాజీ బైక్ మెకానిక్ ఘరానా మోసం. ఖాళీ స్థలాల పాత ఇండ్లకు అవలీలంగా రిజిస్ట్రేషన్లు, వెంటనే ప్రైవేట్ బ్యాంకులలో లోన్లు, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను పట్టుకొని వదిలేసిన సూర్యాపేట్ సబ్ రిజిస్టర్. తిరుమలగిరి తహసీల్దార్ కు విషయం చెప్పి ఊరుకున్న సబ్ రిజిస్టర్ వైనం అనుమానాస్పదం. సో సబ్ రిజిస్టర్ అట్లనే సూర్యాపేట్ సబ్ రిజిస్టర్ ఫ్యామిలీలకు కూడా నకిలీ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఇస్తున్నారంట. తిరుమలగిరి మండల కేంద్రంలో అధికారుల నకిలీ స్టాంపులు తయారు చేస్తున్నారంట. మరి ఇవన్నీ ఇంత బహిరంగంగా వస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? నకిలీ రిజిస్ట్రేషన్ల దందా జరుగుతుంది. పాత ఇండ్లు కావచ్చు, లేకపోతే ఏవైనా ఓల్డ్ ల్యాండ్స్ కావచ్చు, దానిల పేరు మీద నకిలీ రిజిస్ట్రేషన్ల దందా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారులాగా ఉండే రిజిస్ట్రేషన్లు చేసే సబ్ రిజిస్టర్లు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మీ కళ్ళ ముందుకు తెస్తున్నా కూడా దీనిలో ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే మీకు కూడా ఇందులో భాగస్వామ్యం ఏమైనా ఉందా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.